మరో 4 నెలల్లో ఒడిశా నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై రివ్యూ నిర్వహించారు. నైని గనుల నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. CSR పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నైని బ్లాక్ పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ బయట చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించినందున సింగరేణికి ఆ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు పనులు వేగంగా చేయాలని సూచించారు. 2015లో సింగరేణికి నైని బొగ్గు బ్లాక్ ను కేటాయించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించానని చెప్పారు. నైని నుండి బొగ్గు ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఉన్నందున పక్కా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. మరో 4 నెలల్లో ఒడిశా నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై రివ్యూ నిర్వహించారు. నైని గనుల నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. CSR పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నైని బ్లాక్ పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ బయట చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించినందున సింగరేణికి ఆ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు పనులు వేగంగా చేయాలని సూచించారు. 2015లో సింగరేణికి నైని బొగ్గు బ్లాక్ ను కేటాయించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించానని చెప్పారు. నైని నుండి బొగ్గు ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఉన్నందున పక్కా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.